అది మారీచుడు చెప్పినటువంటి మాట. చూడండి, మహానుభావులు చెప్పచ్చు, వశిష్ఠుడు చెప్పచ్చు, విశ్వామిత్రుడు చెప్పచ్చు, వినద్దు రాముడు, వినద్దు లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ వింటే కదా ఈ ధర్మం, వశిష్ఠుడు నేర్పినటువంటి ధర్మం, విశ్వామిత్రుడు నేర్పినటువంటి ధర్మం ఎంతవరకు వెళ్ళిందో చూడండి రాముడి జీవితంలో. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రాముడు ధర్మాత్ముడు అని మనం అంటాం, కానీ రాముడు ఒక నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులలో ఆయన ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక పరిణతి ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల యొక్క బోధలోంచి వచ్చినట్టు మీకు రామాయణంలో అంతర్లీనంగా ప్రతి చోట ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడెప్పుడు రాముడు ఆపదలో ఉంటే అప్పుడప్పుడు గురువులు వచ్చి ఆదుకుంటుంటారు. మీరు చూడండి, ఈ పాత్రత నిలబెట్టుకున్నాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధంలో రాముడు ఎంత యుద్ధం చేశాడో రావణుడు అంత యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చూడ్డానికి వచ్చారు. తతో దేవగణాన్ సర్వాన్ అని మీకు ఆదిత్య హృదయం ప్రారంభమే అది కదా. అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడితే వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఎవరైనా ఒక స్తోత్రం చెప్పి ఫలశ్రుతి చెప్తారు. ఇది చదువుకుంటే ఏదో ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అగస్త్యుడు ఎలా చెప్పాడు? రామ రామ మహాబాహో. రామ రామ అని పిలవడం ఏంటండి? రామ అని పిలవాలి, ఒక్కసారి పిలవాలి. రామ రామ అనడం ఏంటి? మీ బిడ్డడు ఆపదలో ఉన్నాడు అనుకోండి, మీకు ఆ ఆపద నుంచి తప్పించుకునే మార్గం తెలిసిందనుకోండి. పిల్లాడికి రిజర్వేషన్ దొరకలేదు, చెన్నై వెళ్ళాలి, పండగల తర్వాత రోజులు, క్రిక్కిరిసిపోయిన జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడ్డాడు. మంచి చలికాలం. ఎక్కించిన తండ్రి గుండెలు గుడగుడలాడుతున్నాయి. అయ్య బాబోయ్, ఏమిటో పిల్లాన్ని డోర్ దగ్గర ఎక్కించేశాను, వాడేమో వెళ్ళి తీరాలి క్లాస్కి అన్నాడు, చలిగాలి ఎలా పెడతాడో అని ఎక్కించాడు, కానీ భయపడుతున్నాడు. ఇంతలో పక్క స్లీపర్ కోచ్లోంచి ఒక టీటీ గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టి, కోటేశ్వరారు బాగున్నారా సార్, నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను, మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా సంతోషం అండి, మీరు కానీ వస్తున్నారా, రిజర్వేషన్ ఉందా లేదా, లేకపోతే నేను ఇస్తాను ఎక్కడొక్కడ పర్వాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అయ్యా మా అబ్బాయి వెళ్తున్నాడండి, ట్రైన్కి ఎదిలిపోతామని సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లాడు చోటు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, దిగడం కుదరదు. అయ్యా నెక్స్ట్ రాజమండ్రిలో మా అబ్బాయిని మీ దగ్గరికి రమ్మని చెప్తాను, అడుగు వాడేనంటే వాడు వస్తాడు, మీరు ఎక్కేసేయండి అయ్యా, రాజమండ్రిలో వస్తాడు, కొంచెం బెర్త్ ఇప్పించండి అని. ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, మీరు ఎలా పిలుస్తారు? ఒరే షణ్ముఖ అని పిలవరు. ఒరే షణ్ముఖ షణ్ముఖ టీటీ గారు ఉన్నారే, ఆయన దగ్గరికి నెక్స్ట్ రాజమండ్రిలో వెళ్ళి పరిగెత్తుతూ చెప్పేస్తారు. ఆర్తి కలిగినప్పుడు గురువుకి రెండు మాటలు, తండ్రి రెండు మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ, ఒరే రామ రామ. పిలవడంలో గురువు ఆర్తి చూడండి, అలా ప్రకాశింపచేసేసాడు అంతే భాషలో వాల్మీకి మహర్షి. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. నాన్న రామ రామ, నువ్వేం బెంగపెట్టుకోకు, గొప్ప విద్య నీకు బోధ చేసేస్తున్నాను, ఇది వినరా, ఇది ఒక్కసారి చెప్పరా, ఏమవుతుందో తెలుసా? సర్వశత్రు వినాశనం. ఈ దిక్కుమాలిన రావణాసురుడే పాటే, సర్వశత్రువులు మడిసిపోతారు. నీకు ఉపదేశం చేసేస్తున్నాను రామా, చదివేసేయంతే. నేను స్నానం చేయలేదంటావేమో, కాంతారేషు భయేషు చ, మహారణ్యమైనా పర్వాలేదు, చెప్పాయి ఆదిత్య హృదయం. చెప్పేశాడు, వినేశాడంతే. రాముడు తెలుసు, శిష్యుడి పాత్రత తెలుసు. ఏమిటంటే ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే నేను నిగ్రహింపబడిన వాడు, నేనేమో ఇది కూర్చునే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజేస్వ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం అని మళ్ళీ కోదండం పట్టుకుంటే చచ్చిపోతాడు రావణాసురుడు అని రాముడు మనస్సులో అన్యథాభావన ఉన్నవాడైతే అసలు చెప్పడగస్టుడు. ఇది శిష్యుడికి ఉండవలసిన లక్షణం, తన గురువు చెప్పిన మాట యందు నిబద్ధత. నా గురువు చెప్పాడంటే దానికి తిరుగులేదు, ఆ విశ్వాసం శిష్యుడికి ఉండాలి, అది నిలబెడుతుంది. చెప్పేసి ఏం చేశాడు అగస్త్యుడు? జగామచ యథాగతం.
ఆదిత్య హృదయం జరివి రావణాసురుణ్ణి రాముడు సంహరించేంత వరకు ఉండి చూసావా అనే చెప్పిన ఆదిత్య హృదయం వల్ల చంపేశావు రామా అని అందరి మధ్యలోంచి వచ్చి గురుగారు నిజమేనండి ఒకసారి ఉండండి నమస్కారం పెడతాను పంచల్చా పట్టుకొస్తుంది సీతమ్మ ఉండండి అని చెప్పేంత వరకు అగస్త్యుడు నిలబడలేదు. అది గురువు అంటే. అది పనిచేసిన తర్వాత వాడు ఏమైనా ఇస్తాడేమోనండి, కాసేపు ఈ పక్కన ఆ పక్కన నించుందాం, కాసేపు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుందామన్న దిక్కుమాలిన నడుబడి గురువులకు ఉండదు. జగామచ యథాగతం నేను చెప్పానంటే వాడు చావకపోవడం ఏంట్రా, తర్వాత వస్తుంది వార్త, వాడు ఎలాగో చచ్చిపోతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ గురు. వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. అది ఈ మాట చెప్పడం ఎందుకండి ఆదిత్య హృదయంలో? జగామచ యథాగతం చదవరా ఆదిత్య హృదయం. నమ్ము. రాముడు నమ్మాడు, రావణుణ్ణి చంపాడు. చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు. నీ ఆరోగ్యం నిలబడుతుంది ఆదిత్య హృదయం చదివితే. ఎందుకు నమ్మవు? నమ్మి చదువు ఆదిత్య హృదయం. నీ ఆరోగ్యానికి ఎదురు లేదు, కవచం కట్టుకున్నట్టే నువ్వు. నేర్పుతున్నాడు మహర్షి మహానుభావుడు. లోకమునందు అవ్యాజమైనటువంటి ప్రేమతో వజ్రాల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పాత్రతని నిలబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఎంత అందంగా చెప్పాడండి. అహల్యా జీవితం గురించి చెప్పినటువంటి విశేషం నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రామాయణం చెప్పినటువంటి రోజులలో నేను రామాయణం బాలకాండ చెప్తున్నప్పుడు ఈ అహల్యా వృత్తాంతాన్ని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేశారంటే ఆ రోజుల్లో, ఏమండి మీరు చెప్పినటువంటి అహల్యా వృత్తాంతం వినడానికి వచ్చాం మేము ప్రత్యేకంగా. ఎందుచేతనంటే ఎక్కడ ఎప్పుడు దీన్ని చర్చకొచ్చినా మహాపతివ్రత అని భారతీయ వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ పతిత, తెలిసి తెలిసి వ్యభిచారము చేసినది అహల్య అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప అసలు విశ్వామిత్రుడు అహల్య గురించి ఎలా మాట్లాడాడో మీరు చెప్పిన తరువాత మా అందరికీ అహల్య ఫోటోలు దొరికితే ఇంట్లో రూముల్లో పెట్టుకోవాలని పూజ చెయ్యాలని అనిపించిందండి. అహల్యామాత గురించి మేము పొంగిపోతున్నామని ఆడపిల్లలు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే నా జన్మ సార్థకత పొందిందని నేను సంతోషించాను ఆ రోజుల్లో. చూడండి విశ్వామిత్రుడు ఎంత అందంగా చెప్తాడో. ఆయన ఏమీ దాచలేదు. కానీ అడుగుతున్నవాడెవరు? ఇంకా పెళ్లి కాని పిల్లాడు అడిగాడు. ఇప్పుడు అహల్యా వ్యభిచారం గురించి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. గురువు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ఏదీ దాచలేదు, అలాగని ఏది అతిగా మాట్లాడలేదు. అహల్య ప్రీతి పురస్సరంగా ఇంద్రుణ్ణి కలిసింది. ఒక్క మాట అన్నాడంతే ఆయన. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో అద్భుతమైన మాటలు రాశారు. ఆవిడంది ఇంద్రుణ్ణి చూసి, ప్రీతోస్మి సురశ్రేష్ఠ, నేను చాలా ప్రీతిని పొందానయా నీ సమాగమంలో. మా ఆయన వచ్చేస్తాడు, తొందరగా వెళ్ళిపో. ఇది చాలదు అహల్య తప్పు చేసిందనడానికి. ఇంకా మీరేమైనా దాచాలా? ఏమీ దాచక్కర్లేదు. ఈ ఒక్క మాట చాలు. ఇంతలో వచ్చాడు ఎవరు? అగస్త్యుడు. ఇప్పుడు సాధారణంగా స్థితిలో ఉన్నటువంటి వేరొక సామాన్య వ్యక్తిని మీరు చూస్తే ఉత్తర క్షణం మీరు ఆలోచించవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే, నిన్ను నేను పరిత్యజించాను, నువ్వు దోషం చేశావు కాబట్టి నిన్ను నేను వదిలేశాను ఇక్కడతో అని వెళ్ళిపోవాలి గౌతముడు. అలా అనలేదు గౌతముడు. ఏమన్నాడో తెలుసా అండి? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ పుంసత్వము కారణమైంది పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి. ఏ మగతనం కారణంగా పతివ్రతల శీలాలు పాడు చేశావో ఆ మగతనమునకు ఆధారమైన నీ వృషణములు నేలబడిపోవుగాక ఇంద్రుడికి శపించాడు. చాలు, ఇంక నిన్ను చూసి ఎంతమంది ఎలా నవ్వుతారో చూద్దుగాడు. అహల్య వంక చూశాడు. నువ్వు చేసావు దోషం, నేను కాదని తెలుసు, ఇంద్రుడని తెలుసు, తెలిసి కలిసావు. మా వారు వస్తారు వెళ్ళిపోమ్మని చెప్పావు. గౌతముడి కన్నా ఇంద్రుడు నీ మనస్సుకి ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు? ఇంద్రుడు అధికారంలో ఉన్నాడు, ఇంద్రుడికి ఐశ్వర్యం ఉంది. అధికారము ఐశ్వర్యము ఈ రెండింటినీ నీ మనసు కోరిందంటే ఈ రెండు దేని ప్రభావము? రజోగుణ ప్రభావం. రజోగుణం ఎందులోంచి వస్తుంది? ఆహారంలోంచి వస్తుంది. అంటే నీ ఆహారమునందేదో దోషం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని. నువ్వు వాయువుని మాత్రమే తిను.
ఇప్పుడు ఆయన భార్యని విడిచిపెట్టలేదు, దిద్దుకుంటున్నాడు తన భార్యని. వాయుభక్ష, గాలిని తిను, నిరాహార, ఆహారం ముట్టుకోకు, తప్యంతి, తపస్సు చేస్తూ ఉండిపో. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండిపోతే నీ మీద వచ్చి బూది కప్పేస్తుంది. అసలు నువ్వు ఉన్నావన్న విషయం ఎవరికీ తెలియదు, నువ్వు అలా ఉండిపోయావని నీకు తెలియదు, తపస్సులో ఉండిపోతావు. భస్మశాయిని, అలా ఉండు. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన యొక్క పాద పరాగము సోకి నువ్వు మళ్ళీ చైతన్యమును పొందుతావు. శిలైపోయినట్టు చెప్పలేదండి రామాయణంలో, శిలైపోతే మళ్ళీ ఎలా చైతన్యం వస్తుందండి? కాబట్టి నువ్వు మళ్ళీ పంచతన్మాత్రలను పొందుతావు. పొందిన నాడు నువ్వు రాఘవుడికి తిరిగి ఉపచారం చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడు. ఒకానొక నాడు మహర్షులతో కలకలలాడినటువంటి ఆశ్రమం, అక్కడ అహల్య లేకపోతే ఉండలేకపోయాడయా గౌతముడు. అంత ప్రేమించాడు తన భార్యని. ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపస్సుకి. తన భార్య చేసిన పాపం నుంచి తన భార్య తనని తాను ఉద్ధరించుకునే మార్గాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా తప్పు తెలుసుకుని తనని తాను సంస్కరించుకోవడానికి అంత తపస్సు చేస్తోంది. భస్మశాయిని, అదిగో పడిపోయిందయా అక్కడ. రామా లోపలికి రా, ఆ తల్లికి శాప విమోచనం అవుతుంది అన్నాడు. రాముడు ఇలా వెళ్ళాడంతే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతనే పాషాణముకటికి స్పర్శ కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతో నయశ్వంభుఘ్రాణేంద్రియంబునుందే, ప్రభు నీలిరత్నతోరణ మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే, ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపనిషత్పితానములికి, హృదయ ఉపలవీధి ఉపనిషత్పితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతోచే. ఆయన యొక్క కాంతి పడితే కళ్ళల్లో చైతన్యం వచ్చింది. ఆయన మీద గాలి తన మీదకొస్తే తనకి స్పర్శజ్ఞానం కలిగింది. పంచతన్మాత్రలు పొందింది. పంచతన్మాత్రలు పొంది రాముడి వంక చూసింది. అహల్య లేచి నిలబడింది. ఇప్పుడు ఘోరమైన తపస్సు చేసి తన పాపమును పోగొట్టుకొని మహాపతివ్రత అయి నిలబడినటువంటి కాంత, తాను కారణమైన తను నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎదురుగుండా నిలబడింది ఒక మహాపతివ్రత. వెంటనే గురువులు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంతటి మహాతల్లులు దర్శనమైనప్పుడు రామ నువ్వు నేల మీద పడి నమస్కారం చెయ్యమని, రాఘవౌతు తతస్తస్యాపాదౌ జగృహుతుస్తదా వాల్మీకి అంటారు. ఆవిడ రెండు కాళ్ళు పట్టుకుని రాముడు ముందు నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరికి చెయ్యాలి? ఇది రామచంద్రమూర్తి అంటే. ఎవరు చెక్కారు ఇటువంటి రాముణ్ణి? వశిష్ఠుడు చెక్కాడు, విశ్వామిత్రుడు చెక్కాడు. ఇప్పుడు స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహసాచతౌ, గౌతముడి వచనం జ్ఞాపకం వచ్చింది నీకు శాప విమోచనం అని, మహానుభావుడని. అప్పుడు ఆవిడ తిరిగి నమస్కారం చేసి ఆయనకి సేవలు చేసి అర్ఘపాద్యాదులు ఇచ్చింది. ఈ కథ రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని నేను అనుకుంటాను. ఎందుచేత అంటే భార్య తప్పు చేస్తే భార్యని విడిచిపెట్టడం కాదురా సంస్కారం. ఇంకా ఏ తప్పు కన్నా పెద్ద తప్పు లేదో అంత పెద్ద తప్పు భార్య చేసినప్పుడు కూడా ఆ భార్యని సంస్కరించుకుని తన పక్కన కూర్చోపెట్టగలిగినటువంటి సమర్థత తన యందు నిలబెట్టుకున్నవాడెవడో వాడు భర్త. అంతేకాని భార్య యందు దోషం చూసి వదిలిపెట్టిన వాడు భర్త ఏమిటి? వాడు పురుషుడు ఏమిటి? వాడు పురుగు. వాడు భార్యని ఉద్ధరించగలిగిన వాడు కాడు. చిటికిన వేలు పట్టుకున్నది, పాణిగ్రహణం చేసింది, నీకన్నా చిన్నదాన్ని చేసుకున్నది, ఆమె ఎందు దోషం ఉంటే నువ్వు దిద్దుకుని ఉద్ధరించుకోవడానికి స్వీకరించావు. కాబట్టి ఇంత దోషం చేసిన అహల్యని గౌతముడు వదిలిపెట్టనప్పుడు ఇంకా నువ్వు ఏ కారణం చేత ఈ గడ్డ మీద విడాకుల గురించి మాట్లాడగలవు? అంటే ఈ దేశానికి విడాకులన్న మాట తెలియదు. అది రామాయణంలో తీర్పు. అందుకే రాముడెన్నడూ తన భార్యని వదిలిపెట్టేశానన్న మాట అనలేదు. అదే నిజమైతే అసలు నిజానికి సీతమ్మ తల్లి యొక్క సంతానములు రాముడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినట్టు మీరు ఎక్కడైనా విన్నారా? ఉత్తరాఖండలో ఆఖరికి అగ్నిప్రవేశం చేయించేటప్పుడు కూడా రాముడు ఒక మాట అన్నాడు, సీత నిన్ను అగ్నిప్రవేశం చేయించడానికి ఇవాళ నేను నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా?
కంటికి వ్యాధి వచ్చిన వాడు తన కన్నంతా ఎరుపెక్కితే ఎదురుగుండా ఉన్న వస్తువు తెల్లనిదైనా ఎర్రగా ఎలా కనబడుతుందో, ఇవాళ ధర్మాత్ముడనై సింహాసనం మీద కూర్చోవలసిన రాజారాముణ్ణి కనుక నా భార్య యందు ధర్మదోషం లేదని నిరూపించడానికి ఇలా మాట్లాడి లేని నీ యందు లోపాన్ని నేను ప్రకటముగా మాట్లాడవలసిన కంటి రోగినయ్యాను సీత అని చెప్పుకున్నాడు. ఆయన కన్నా ధర్మాత్ముడు ఎవరున్నారండి? మీరెందుకు, నేనెందుకు తీర్పు చెప్పడం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధర్మాత్ముడవగలిగినటువంటి లక్షణం రామచంద్రమూర్తికి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. చూడండి, రామచంద్రమూర్తిని దశరథ మహారాజు గారు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నారు అంటారు. దశరథుడు అలా చెప్పలేదు. అసలు రాముణ్ణి పిలిచి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు దశరథుడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి రాముడే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ధర్మానికి అడ్డత్రోవలు వెతుక్కోవడం కానీ రాముడికి జీవితంలో అలవాటు ఉంటే, రాముడికి అలాంటి అలవాటు తీర్చుకోవడానికి గొప్ప అవకాశం ఒకటి వచ్చింది మొట్టమొదట్లోనే. ఎక్కడొచ్చిందో తెలుసా అండి? తండ్రే చెప్పేశాడు అలాంటి మార్గం. భార్యని తీసుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోవడం కోసమని రాముడు వచ్చి దశరథుడు ముందు నించున్నాడు. కాళ్ళకి నమస్కారం చెయ్యబోతే 350 మంది భార్యలు వచ్చి దశరథుడి భార్యలు నిలబడితే సిగ్గుపడుతుందేమో కైకమ్మని భార్యల్ని పిలిపించాడు. ఆవిడ సిగ్గుపడలేదు. మంత్రుల్ని పిలిపించాడు, పురోహితుల్ని పిలిపించాడు, ఆవిడ సిగ్గుపడలేదు. రాముడు అనుజ్ఞను అడుగుతూ వంగి నమస్కరించాడు. దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. నాయనా రామ, ఇది దశరథుడు పడినటువంటి నలుగుడు ఎక్కడ పడ్డాడు? ఎవరు పడతారండి? వెనక బండి చక్రం, ముందు ఆ నడిపేటటువంటి వాడి కొరడా దెబ్బలు తిన్న గుర్రంలా నలిగిపోయాను రామా అని చెప్పుకున్నాడు మహానుభావుడు. చూడండి ఎంత బాధపడ్డాడో. ఒక పక్క ఆవిడ కట్టేసింది వరాలతోటి, అహం రాఘవ కైకయ్యా వరదా నేనమోహిత. వరాలు జ్ఞాపకం చేస్తోంది రామ. ఇప్పుడో ఇచ్చాను వరాలు దేవదానవ సంగ్రామంలో, అప్పుడు 2 వరాలు ఇచ్చావు, సత్యమునందు నిలబడు, రాముణ్ణి అరణ్యవాసానికి పంపంటోంది. నేను పంపను అని అనాలని నాకుంది, నిన్ను విడిచి ఉండలేను. నువ్వు వెడితే నేను చచ్చిపోతాను రామా, నిన్ను చూడకుండా ఉండలేను. కానీ నిన్ను పంపను అని నేనంటేనే సత్యభ్రష్టుణ్ణి అయిపోతాను. అందుకని నేను కైకమ్మకి అప్పుడిచ్చిన వరాలు నన్ను ఇప్పుడు బంధించేసాయి. నేను రాజ్యము నీకు ఇవ్వకుండా భరతుడికి ఇచ్చి నిన్ను నేను అన్యాయం చేశానన్న బాధతో చచ్చిపోకుండా, నిన్ను చూడకుండా చచ్చిపోయానన్న బాధ లేకుండా నేను నీకు ఒక ఉపాయం చెప్తాను రామా, అది నువ్వు చెయ్యాలి. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి దశరథుడు. ఏం చేస్తావో తెలుసా? అయోధ్యాయా త్వమాద్య రాజా భవతి రామ. నువ్వేం చేస్తావంటే నన్ను నిగ్రహించు. నువ్వు యువకుడివి, యవ్వనంలో ఉన్నావు, అస్త్రశస్త్రములు నీకు తెలుసు. నన్ను యుద్ధంలో ఓడించేసేయి. నేను ఇప్పుడు యుద్ధం చేయలేని పెద్దవాడిని, 60,000 సంవత్సరాలు వచ్చాయి. నన్ను ఓడించి నన్ను ఖైదులో పెట్టేయి. నన్ను ఖైదులో పెట్టేస్తే ఇప్పుడు ఏమైంది? నువ్వు ధర్మబద్ధంగా రాజ్యాన్ని క్షాత్రబుద్ధితో గెలుచుకుని తెచ్చుకున్నావు, పట్టాభిషేకం చేసుకో. నన్ను తీసుకెళ్ళి ఒక జైల్లో పారాయి, గదిలో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? వరం కైకకి ఇచ్చాను, నువ్వు పాటించలేదు. నువ్వు పాటించకుండా నువ్వు తప్పు చేసావా? నన్ను యుద్ధంలో గెలుచుకుని వీరభోజ్యంగా రాజ్యాన్ని పొందావు. నేను ఆ కటకటాల్లోంచి నిన్ను చూస్తూ కొన్నాళ్ళు ఉండి చచ్చిపోతాను రామా, అందుకని నన్ను ఓడించి ఖైదులో పెట్టేయన్నాడు. ఇదేదో బాగానే ఉంది, ఎవరి చేతికి మట్టెంటుకోదు, చాలా అందంగా కనపడుతోంది. వ్యూహరచన అని పేరు పెట్టుకుని దిక్కుమాలిన పనులు చేసే అలవాటు రాముడికి ఉన్నాయనుకోండి. నాన్నగారు ఇదేదో బాగానే ఉందండి అంటే ఆయన యుద్ధమే చేయడు, 2 చేతులు ఇలా ఇచ్చేస్తాడు, కట్టేసి గదిలో పెట్టేయచ్చు. రాముడు అన్నాడు, నాన్నగారండి మీరిచ్చినటువంటి మాట సత్యం కాకుండా చేసినటువంటి కొడుకుగా బ్రతికే కన్నా, అలా రాజ్యాన్ని పొందే కన్నా వేరొక దారుణం ఇంకా ప్రపంచంలో ఉంటుందా? కొడుకన్నవాడు దేనికి? తండ్రిని సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. అలా నేను కొడుకుని కావాలి. అందుకని మీరు ఆశీర్వచనం చేయండి, 14 ఏళ్ళు ఎంతలో తిరిగిపోతాయి.
ఇట్టే తిరిగి వచ్చేస్తాను, మీరు నేను కూడా సంతోషించచ్చు. అంతేకాని మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పొందడమా నాన్నగారు, నాకు వద్దన్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి ధర్మాన్ని మాత్రమే పట్టుకోగలిగినటువంటి అంత గొప్ప నిష్ఠ, ఆ ధర్మము రక్షించి తీరుతుందన్న నమ్మకం, ఆ విశ్వాసం వెలవెలపోయిందనుకోండి. అంత విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? కేవలం ఓ పుస్తకంలో ఏదో కథ చదివి మీరంత ధర్మనిష్టతో ఉండగలరా? మీరంత సత్యనిష్టతో ఉండగలరా? ఉండలేరు. మీకు గురువు చెప్పేటటువంటి వాక్యం, గురువు యొక్క జీవితం మిమ్మల్ని అటువంటి పథంలో నిలబెట్టగలవు. వశిష్ఠుడు నిలబెట్టాడు, విశ్వామిత్రుడు నిలబెట్టాడు. అందుకని మనకి లోకాభిరాముడైనటువంటి రాముడు దొరికాడు, రాముడి గుణములు దొరికాయి, రాముడి కథ దొరికింది. ఇప్పుడు మీరు ఇవాళ ఈ కోణంలో పరిశీలన చెయ్యండి. ఒక గురువు యొక్క అవసరం, ఒక గురువు సమాజాన్ని ఎలా నిర్మాణం చెయ్యగలడు, ఆ గురువుని ఎంత గౌరవించాలి, ఆ గురువుని ఎంత పదిలంగా కాపాడుకోవాలి, ఇవాళ పిల్లల్ని ఎలా ఏది బోధ చేస్తే తప్ప మన సమాజం బాగుపడదో, ఏది అసలు ఎవరికి బోధ చెయ్యబడాలో, ఏది చేయబడక ఈ శూన్యత ఆవరించిందో మహర్షి ఆనాడే ఎంత అందంగా కావ్య భాషలో రామాయణంలో మాట్లాడారో మనం గ్రహిస్తే ఇప్పటికైనా మనం మళ్ళీ రామరాజ్యం తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. మన పిల్లలకి మనం రామాయణాన్ని నేర్పగలిగితే, రామ కథని వివిధ కోణాల్లో ఆవిష్కరించగలిగితే వాళ్ళ యందు ఆ ధృతి పెరుగుతుంది, ధర్మమునందు ఆ పట్టుదల పెరుగుతుంది, ఆ ధైర్యం పెరుగుతుంది. అది మనని లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి రేపటి రోజున రామాయణంలో ఒక గొప్ప కోణాన్ని పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా రామాయణాన్ని కథాపరంగా ప్రసంగాలు చేస్తున్నాం. రేపటి రోజు నేను ఒక కొత్త ప్రయత్నం చేస్తాను. మీకు దాని గురించి ముందే నేను విషయాన్ని మనవి చేస్తాను. ఓర్పు. ఈ విషయం కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్ర్యేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని వాల్మీకి మహర్షి అడిగినప్పుడు, సంక్షేప రామాయణం వచ్చే ముందు నారదుణ్ణి అడిగినప్పుడు 16 గుణములలో ప్రతిపాదింపబడని క్షమాగుణం, ఓర్పన్నది రామాయణంలో ఎంత అవసరమో, ఆ ఓర్పుతో ఎలా నిగ్గారో, ఓర్పు లేకపోతే ఎలా నశించిపోయారో చెప్పకుండా రామాయణం ఎంత అందంగా చెప్తుందో, ఇవాళ ఆ ఓర్పు లేక మనం ఎలా పాడైపోతున్నామో రేపటి రోజున రామాయణాన్ని ఒక్కసారి విహంగ వీక్షణంగా పరిశీలన చేసి తత్సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేసేటటువంటి శక్తిని రామచంద్ర ప్రభువు నాకు కటాక్షించుగాక అని పరమేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.